నమస్తే, వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం, జనసేనాని నారా లోకేష్. 2024లో వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనన్న జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. కన్నుల పండుగగా గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివార్ల తెప్పోత్సవం. హాజరైన మంత్రి కొట్టు సత్యనారాయణ, జిల్లా యంత్రాంగం. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా పలువురు ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడు ఎంత దుర్మార్గమైనా చివరికి మంచే గెలుస్తుందన్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని పలు పార్టీల నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను జరుపుకుంటున్నామని, చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తివంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్నారు. జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత దీవించాలని నేతలు ఆకాంక్షించారు. 2024లో వచ్చేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమని, విజయదశమి పర్వదినాన ప్రజలకు మేలు చేసేలా సమావేశం నిర్వహించనున్నట్టు రాజమహేంద్రవరంలో నిర్వహించిన తొలి సమన్వయ కమిటీ సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజా సమస్యలు, వాటి పరిష్కారాలే అజెండాగా చారిత్రక నగరి రాజమహేంద్రవరంలో సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. నవంబర్ 1 నుండి ఉమ్మడి కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, వైసీపీ అరాచకానికి తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే విరుగుడని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేలనీయబోమని, టీడీపీ అధినేత చంద్రబాబుకు నైతిక మద్దతు, ప్రజలకు భరోసా కోసమే ఐకాసా సమావేశం నిర్వహించినట్టు ప్రకటించారు. వైసీపీ ఓటు చీలనివ్వబోమని గతంలో హామీ ఇచ్చామని, ఆ మాటకు కట్టుబడి తెదేపా అధినేత చంద్రబాబుపై అక్రమ కేసుపై జైలులో పెట్టిన ఆయన్ను పరామర్శకు వచ్చినప్పుడు 2 పార్టీల పొత్తు నిర్ణయం ప్రకటించినట్టు చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలపై దాడులు, కేసులు నిత్యకృత్యంగా మారాయని పవన్ అన్నారు. జగన్పై తనకు వ్యక్తిగత శత్రుత్వం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలు, అరాచకాలు, అకృత్యాలు, దాడులు, అక్రమ కేసులు వంటి అంశాలకు తాను వ్యతిరేకమన్నారు. దీనికి జనసేన, టీడీపీ కలయికే సరైన వ్యాక్సిన్ అని పవన్ చెప్పారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం. 2021 మార్చి ఇప్పటి సభలో చెప్పిన దగ్గర నుంచి ఈ రోజు వరకు దాని అంచెలంచెలుగా మాట తాలూకు వ్యాప్తిని మీరు చూస్తూనే ఉన్నారు. జనసేన పార్టీ తరపు నుంచి ఒకటే ముఖ్య ఉద్దేశం, 2014 పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు దాకా దేశంలో దేశ సమగ్రతతో పాటు, తెలుగు ప్రజల ఐక్యతతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాకు ప్రథమం. దీంట్లో 2014లో కూడా ఆ రోజున తెలుగుదేశం పార్టీ సంపూర్ణమైన మద్దతు ఇవ్వడానికి కూడా కారణం, ఒక అనుభవమైన నాయకులు కావాలి దీనికి. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ తెలుసు. వైసీపీకి నేను మొదటి నుంచి చెప్తున్నా, వైసీపీ కానీ, వైఎస్ జగన్ కానీ, జనసేన పార్టీ వ్యతిరేకంగా, వారి విధానాలకి మేము వ్యతిరేకం, వారి అరాచకానికి మేము వ్యతిరేకం, వారి దారుణాలకి, వారి దోపిడీలకి మేము వ్యతిరేకం. వారు ఈ విధానాలు మార్చుకుంటే మాకు వైసీపీని ఇలాంటి దృష్టితో చూడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరిని కేసుల పేరు మీదట మనకి జైలుకి పంపించడాలు, ఏదైనా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడాలు, ఒక కన్ఫ్యూజన్తో కూడిన మాట మార్చే విధానం, మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన వచ్చిన వ్యక్తులు మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మటం. ప్రజల తరపున పోరాడడానికే, ప్రజల సమస్యలు పరిష్కరించేదానికే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ముందుకు వచ్చింది. దాంట్లో భాగంగా ఈరోజు మొదటి జేఏసీ మీటింగ్ మేము ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో రాబోయే 100 రోజుల కార్యాచరణ గురించి చర్చించాం. దాంట్లో 29, 30, 31 ఈ 3 రోజులు ఉమ్మడి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, అంటే జిల్లా స్థాయి నాయకులు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కలిసి
సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇంకా నవంబర్ 1వ తారీఖు నుంచి మేనిఫెస్టో రూపొందించుకొని డోర్ టు డోర్ కలిసి ప్రచారం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం. మూడోది, తీవ్రమైన కరువు పరిస్థితుల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు ఫీల్డ్కి వెళ్ళి వాస్తవాలు తెలుసుకొని పార్టీలకి నివేదిక ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. దాని తర్వాత గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివార్ల తెప్పోత్సవ కార్యక్రమం విజయవాడలో కన్నుల పండుగగా నిర్వహించారు. దసరా ఉత్సవాల ముగింపులో భాగంగా విజయదశమి రోజున ఇంద్రకీలాద్రి అధిష్టాన దేవత కనక దుర్గాదేవి మల్లేశ్వర స్వామితో కలిసి జల విహారయాత్ర చేశారు. హంస వాహనంపై ఉత్సవ విగ్రహాలను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాన్ని కన్నులారా వీక్షించి భక్తి పారవస్యంలో ఓలలాడారు. జయ దుర్గా జయ జయ దుర్గా నామస్మరణతో కృష్ణమ్మ పులకించింది. విజయవాడలో దసరా వేడుకలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపులో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల తెప్పోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగింది. కొండపై నుంచి గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కృష్ణమ్మ చెంతకు తీసుకువచ్చారు. విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా సర్వాంగ సుందరంగా అలంకరించిన హంసవాహనంలో ఆది దంపతులు కొలువు తీరి భక్తుల నీరాజనాలు అందుకున్నారు. దాదాపు 2 గంటల పాటు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఈ సుందర దృశ్యాన్ని భక్తులు భారీగా దర్శించుకున్నారు. దుర్గాఘాట్ నుంచి బయలుదేరి స్వామివార్లను 3 పర్యాయాలు కృష్ణానదిలో విహరింపచేశారు. పవిత్ర హారతులు, బాణసంచా వెలుగుల మధ్య హంస వాహన తెప్పోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. హంసవాహన సేవలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, కలెక్టర్ ఢిల్లీరావు, సిపి కాంతిరాణ టాటా, ఈవో రామారావు, ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాలలో భాగంగా చివరి రోజు ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. విజయదశమి నాడు అమ్మవారిని దర్శించుకుంటే అన్ని విజయాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. ఆలయ యాగశాలలో నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంతో దసరా ఉత్సవాలు ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. ఉత్సవాలు చివరి రోజు కావడంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న దుర్గమ్మ సన్నిధిలో శ్రీ శోభాకృత్నామ సంవత్సర దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ నెల 15న ప్రారంభమైన శరన్నవరాత్రులు 9 రోజుల పాటు ఘనంగా జరిగాయి. వివిధ విశిష్ట అలంకారాల్లో కనకదుర్గమ్మ భక్తులను అనుగ్రహించారు. ఉత్సవాల చివరి రోజు అమ్మవారు 2 అలంకారాలలో దర్శనమిచ్చారు. ఉదయం 4 గంటల నుంచి 12 గంటల వరకు మహిషాసుర మర్దినీదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ మధ్యాహ్నం 1 గంట నుంచి మహానవమి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. రాజరాజేశ్వరి స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది. చిరునవ్వుతో చెరుకుగడను వామహస్తముతో ధరించి దక్షిణ హస్తముతో అభయాన్ని ప్రసాదించే రూపంతో శ్రీ షోడాసాక్షరి మహామంత్ర స్వరూపునిగా శ్రీచక్ర అధిష్టాన దేవతగా వెలుగొందే శ్రీ రాజరాజేశ్వరి దేవిని విజయదశమి నాడు దర్శించడం వలన సర్వ శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు సింహ వాహనంపై ఆసీనురాలై ఉన్నారు. పరమ శాంతి రూపంతో చిరునవ్వులు చిందిస్తూ చెరుకుగడ చేత పట్టుకుని అమ్మవారు భక్తులకు సాక్షాత్కరిస్తోంది. దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలు చివరి రోజు కావడంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మవారి దర్శనం కోసం తండోపతండాలుగా భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు విజయవాడకు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇంద్రకీలాద్రితో పాటు కొండ దిగువ ప్రాంతాల భక్తులతో కిటకిటలాడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు వస్తున్న భవానీ భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో భవానీలు తరలి వస్తుండటంతో దుర్గగుడి పరిసర ప్రాంతాలు రుధిర వర్ణంతో ఎరుపెక్కాయి. కనకదుర్గానగర్, బ్రాహ్మణ వీధి, పుష్కర ఘాట్లలో భవానీల సందడి నెలకొంది. దసరా మహోత్సవాలు చివరి రోజు కావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో పోటెత్తుతోంది.
దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రగిరులు మారుమ్రోగుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పండితుల వేద మంత్రోచ్చరణాల నడుమ పూర్ణాహుతి కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాలు ఘనంగా నిర్వహించడంలో సహకరించిన వారందరికీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు. నవరాత్రుల్లో ఆఖరి రోజు విజయదశమి కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భవానీలు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపులో భాగంగా కొండపైనున్న యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పండితుల వేద మంత్రోచ్చరణాల మధ్య పూర్ణాహుతి క్రతువును అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, పలువురు సభ్యులు, ఈవో కెఎస్ రామారావుతో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. పండితులు మంత్రికి వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం మంత్రి సత్యనారాయణ, స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ మీడియాతో మాట్లాడారు. భక్తులందరి సహకారంతో దసరా ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించామని తెలిపారు. దసరా ఉత్సవాల తొలి రోజు నుంచి చివరి రోజు వరకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చక్కగా జరిగాయన్నారు. దుర్గమ్మ దయతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించగలిగామని ఏర్పాట్లపై భక్తులు సంతోషం వ్యక్తం చేసినట్లు వారు వెల్లడించారు. విజయదశమి నాడు దుర్గమ్మ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నవరాత్రుల్లో ఆఖరి రోజు విజయదశమి కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భవానీలు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. రాష్ట్ర ప్రజలకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు అన్నారు. విజయవాడ ప్రజలకి అండగా ఉండడానికి ఆఫీస్ ఓపెన్ చేశానని తెలియజేశారు. ఏపీలో ధృతరాష్ట్రుని పాలన అంతం కావాలని ఆయన కోరారు. తూర్పు నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. జనసేన వీర మహిళలకి అండగా ఉంటానని తెలిపారు. టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు కలిసి అడుగులు వేస్తారని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై జనసేన టీడీపీ పోరాటం మొదలు పెడతామని తెలిపారు. పవన్ కళ్యాణ్, లోకేష్ భేటీ తర్వాత వారు తీసుకునే నిర్ణయం బట్టి కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు. రాక్షస సంహారం కోసం దేవతలందరూ కలిశారని, రాష్ట్ర హితం కోసం రాక్షస పాలనను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. తల్లిని తిట్టినోళ్లకి తండ్రిని చంపారు అన్నోళ్లకే జగన్ పదవులు ఇచ్చారని అన్నారు. వాళ్లకు మమ్మల్ని విమర్శించే హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా జనసేన నాయకులకి కార్యకర్తలకి ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు విజయవాడలో తూర్పు నియోజకవర్గంలో మేము ఒక కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజల కోసం నిత్యం పోరాడే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో మంచి స్థాయిలో ఉండాలని, ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే మంచి పరిపాలన అందించాలని మంచి ఆలోచనతో ఈరోజు మేము ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకున్నాం. మా వీర మహిళలు జనసేన నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో మరి వేద పండితులు కూడా అన్ని మతాల నుంచి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు వాళ్ళకు కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా మరి ఇవన్నీ కూడా దసరా అంటే మన విజయవాడ ఎంతో ప్రత్యేకమైన పేరు కాబట్టి మరి అమ్మవారి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని, ఈ కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడున్న విజయవాడలో ఏ సమస్య ఉన్నా ఎవరైనా కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదేవిధంగా ప్రజలు కానీ ఇక్కడికి వచ్చి మరి మీ సొంత ఆఫీస్గా మరి ఇక్కడ ఏ కష్టం ఉన్నా కానీ చెప్పుకోవచ్చు. మా వంతుగా మేము నిలబడతాం జనసేన పార్టీ తరఫున. పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం, జనసేన పార్టీ అభివృద్ధి కోసమే అమ్మిశెట్టి వాసు ఉంటాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నాకు నా ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చినటువంటి పెద్దలకి, యువతకి, అట్లాగే మహిళలకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ రేపు ఈ ధృతరాష్ట్రుడి పాలన దించే విధంగా మనమందరం కూడా కష్టపడదాం. మేము ఒకటే చెప్తున్నాం, తూర్పు నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు దసరా కాబట్టి అందరికీ సెలవు ఇచ్చాం. రేపు నుంచి తూర్పు నియోజకవర్గంలో వైసీపీ పాలన ఎలా ఉందో ఎండకడతాం. ఎందుకంటే అవినీతి పాలన ఎక్కడ చూసినా ఈ అరికట్టాలంటే ఓన్లీ జనసేన
టీడీపీ మద్దతుతో మేము ప్రజలందరికీ కూడా దగ్గరగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడని టీడీపీ పార్టీ ఇప్పటి వరకు పిలుపునిచ్చిన అన్ని నిరసన కార్యక్రమాలు ఫెయిల్ అయ్యాయని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలియజేశారు. నేడు జగనాసుర దహనం పేరిట కొత్త కుట్రతో టీడీపీ కార్యక్రమాన్ని చేయబడుతుందని విమర్శించారు. అన్నం తినే వారెవరూ పండగ పూట నిరసన కార్యక్రమాలు చేపట్టరని ఆయన ధ్వజమెత్తారు. జగనాసుర దహనం పేరిట కుట్రతో కుతంత్రాలతో తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అవినీతితో అడ్డంగా దొరికి జైల్లో ఉన్న చంద్రబాబు కోసం నిరసన కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. అన్నం తినేవాడు ఎవ్వడూ పండుగ పూట నిరసన కార్యక్రమాలు చేయడని ధ్వజమెత్తారు. టీడీపీనే నరకాసురుడు, బకాసురుడు అని విమర్శించారు. బకాసురుడులాగా జనం సొమ్మును తిన్న చంద్రబాబు నేడు జైల్లో ఉన్నాడని, టీడీపీ ఇప్పటికే పిలుపునిచ్చిన 4-5 నిరసన కార్యక్రమాలు అటర్ ఫ్లాప్ అయ్యాయని వెల్లడించారు. దసరా రోజు అయిన నేడు నిరసన కార్యక్రమాలు చేయడం శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే అని స్పష్టం చేశారు. జగనాసురవధ అనే ఒక పిచ్చి నినాదాన్ని తీసుకుని పండగ జరుపుకుంటున్నటువంటి ప్రాంతాల్లో, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి హిందువుల పండగ మీద పనిగట్టుకుని ఒక దుష్ట పన్నాగాన్ని, శాంతి భద్రతల సమస్యను ఉత్పన్నం చేసే విధంగా ఈరోజు తెలుగుదేశం వారి కార్యక్రమం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కుట్రతో కుతంత్రంతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజల మనోభావాలు, ప్రజలు యొక్క దైవ చింతన, భజనలు చేసుకున్నా, ఊరేగింపులు చేసుకున్నా, బతుకమ్మలు చేసుకున్నా, అమ్మవారికి పూజలు చేసి అన్నదానాలు చేస్తున్నటువంటి తరుణంలో అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోయినటువంటి జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక మంచి వాతావరణాన్ని చెడగొట్టాలి అని చెప్పినటువంటి కుట్ర ప్రయత్నం తెలుగుదేశం చేసింది. ఈరోజు ఎవరన్నా అన్నం తినేటటువంటి వాళ్ళు, ఎవరైనా ప్రజల బాగోగులు చూడాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా ఈరోజు సాయంత్రం ఈ కార్యక్రమం పిలిపిస్తారండి? అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తేటటువంటి అర్హత తెలుగుదేశానికి లేనే లేదు. తెలుగుదేశమే బకాసురులు, నరకాసురులు, అన్ని అసురులు కలిసినటువంటి తెలుగు చలనచిత్రాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన వ్యక్తి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా టౌన్ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సాలార్ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. సిటీ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షులు మురళీ కృష్ణరాజు ఆధ్వర్యంలో రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా ముఖ్య అతిథిగా పాల్గొని పలువురు వికలాంగులకు పండ్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. దానిలో భాగంగానే సిటీ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు మురళీ కృష్ణంరాజు ఆధ్వర్యంలో నగరంలోని ముత్యాలంపాడులోని ఒక కళ్యాణ మండపంలో ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించి అనంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. గత 15 ఏళ్లుగా మురళీ కృష్ణంరాజు ఆధ్వర్యంలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. తెలుగు చిత్రాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ప్రభాస్ అని అన్నారు. ఆయన తీస్తున్న సాలార్ చిత్రం కూడా మరో బ్లాక్ బస్టర్గా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఆయనపై అమ్మవారి చల్లని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ ముత్యాలంపాడు ఏరియాలో, నగరంలో అనేక చోట్ల ప్రభాస్ గారి పుట్టినరోజుని ఘనంగా జరుపుకొని దాని ద్వారా పేదవాళ్ళకి, మహిళలకి,
దివ్యాంగులకి అనేక సేవా కార్యక్రమాలు చేయడం అనేది గత 15-20 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా మరి ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ మన అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపం దగ్గర ఈరోజు పెద్ద ఎత్తున పేదలకి సేవా కార్యక్రమాలు, దివ్యాంగులకి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. చాలా సంతోషం. తెలుగు సినిమా ఇండస్ట్రీని పాన్ ఇండియా మూవీగా జాతీయ స్థాయిలో ఎన్ని భాషలు ఉంటే అన్ని భాషల్లో డబ్ చేసినటువంటి సినిమాని స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ప్రభాస్ గారు. మరి ఎంతో మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి హీరో. అలాంటిది రాబోయే ఏదైతే సినిమా ఉందో సలార్ సినిమా, మరి వాళ్ళ విజయదశమి అమ్మవారి ఆశీస్సులు ఆయన బర్త్డే సందర్భంగా నిండుగా ఆయనకు ఉంటాయి. రేపు సలార్ సినిమా కూడా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాలి. మరిన్ని మంచి సినిమాలో ఆయన చేయాలని నిండు మనసుతో ఆయనకి అమ్మవారి ఆశీస్సులతో ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ఆయన సంతోషంగా ఉండాలని ఈ బర్త్డే సందర్భంగా ఆయన దీవిస్తూ ఇంత సేవా కార్యక్రమాలు చేపట్టినటువంటి దెందుకూరి మురళీకృష్ణరాజు, అప్పలరాజు గారిని అందరినీ కూడా అభినందిస్తాం. ఎందుకంటే మా గౌరవ అధ్యక్షులు బొండ ఉమా మహేశ్వరరావు మరి ఈరోజు అద్భుతంగా ఈ సంఘానికి ఎన్నో సహకారాలు అందజేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే మాకు మరి కృష్ణరాజు గారి విగ్రహము ఇక్కడ ముత్యాలంపాడులో మరి పెట్టాలనేది మా గౌరవ అధ్యక్షుల దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పనిసరిగా రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ విగ్రహానికి స్థలాన్ని మొత్తం అన్నీ ఇచ్చే బాధ్యత నాదే అని చెప్పి మా గౌరవ అధ్యక్షులు చెప్పినందుకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున ముగ్గుల పోటీ కొన్ని వందల మందిలో పాల్గొంటున్నారు. అలాగే ఈరోజు కూడా మరి హెచ్ఐవి సంబంధించిన వాళ్ళ బాధ్యతలు పోషకాహారం, అలాగే వికలాంగులకి మరి నిత్యావసర సరుకులు కూడా అందజేయడం జరిగింది. మరి ప్రభాస్ పుట్టినరోజు ఇంత ఘనంగా ఇంతమంది పెద్దలందరి సమక్షంలో జరగడం చాలా 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 సంతోషంగా ఉంది. ఎందువల్లంటే మా గౌరవ అధ్యక్షుల చేతుల మీదుగా ఇలా సంఘం పేరు మీద మరి సంఘం పెద్దలందరినీ కూడా మరి ఇలా సన్మానం చేసుకోవడం జరిగింది. తప్పనిసరిగా మళ్ళీ నెక్స్ట్ మన కృష్ణరాజు గారి విగ్రహం పెట్టి ఈ ఏరియాలో మా కోరికను తీరుస్తారని మా గౌరవ అధ్యక్షులని నేను ప్రత్యేకంగా వారిని కోరుకుంటున్నాను. మరి ఇవి పత్రికా మీడియా మిత్రులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం, జనసేనాని నారా లోకేష్. 2024లో వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనన్న జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. కన్నుల పండుగగా గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివార్ల తెప్పోత్సవం. హాజరైన మంత్రి కొట్టు సత్యనారాయణ, జిల్లా యంత్రాంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.